అందరికీ నమస్కారం. ఇంటర్లింక్ కేవైసీ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోందా? అస్సలు వరీ అవ్వకండి. ఈ గైడ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో చూసేద్దాం. చాలామంది ఈ కొత్త కేవైసీ ప్రాసెస్ గురించి కాస్త టెన్షన్ పడుతున్నారని మాకు తెలుసు. అసలు ఈ క్యూరేటర్ ఎవరు, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఇలా బోలెడు ప్రశ్నలు కదూ. అయితే టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఉన్న ప్రతి స్టెప్ని చాలా సింపుల్గా విడమరిచి చెప్పడానికే ఈ గైడ్ ఉందన్నమాట. సరే, ముందుగా ఈ మొత్తం ప్రాసెస్లో ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళెవరో, వాళ్ల పనేంటో అర్థమైతే మిగతాదంతా ఈజీ అయిపోతుంది. వాళ్లే యూజర్, సిస్టమ్, ఇంకా క్యూరేటర్. మొదటి ప్లేయర్ యూజర్. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే వాళ్ల ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లే యూజర్, అంటే మనమే. రెండోది సిస్టమ్. దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్ అసిస్టెంట్ లాగా అనుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా యూజర్కి, క్యూరేటర్కి మధ్య మ్యాచింగ్ సెట్ చేయడం, డాక్యుమెంట్స్ వాలిడేట్ చేయడం, టైమర్స్ పెట్టడం ఇలాంటివన్నీ చూసుకుంటుంది. ఇక మూడో చాలా ఇంపార్టెంట్ పర్సన్ క్యూరేటర్. వీళ్ళు కంపెనీ అప్రూవ్ చేసిన పార్ట్నర్స్ లేదా రివ్యూవర్స్ అన్నమాట. మనం పంపిన అప్లికేషన్ని ఫైనల్గా చెక్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేక రిజెక్ట్ చేయాలా అని డిసైడ్ చేసేది వీళ్లే. ఓకే, ఇప్పుడు ప్లేయర్స్ ఎవరో తెలిసింది కదా. ఇక అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వెరిఫికేషన్ మొత్తం 3 సింపుల్ ఫేజెస్లో జరుగుతుంది. ఏంటవి చూద్దాం. సో ఈ ప్రాసెస్లో ఉండేది మూడే స్టెప్స్. ఫస్ట్ మ్యాచింగ్, అంటే మనకోసం ఒక క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవడం. సెకండ్ సబ్మిషన్, అంటే క్యూరేటర్ మనల్ని సెలెక్ట్ చేశాక మన డాక్యుమెంట్స్ అన్నీ పంపించడం. ఇక మూడోది వెరిఫికేషన్, మనం పంపిన వాటిని క్యూరేటర్ చెక్ చేశారన్నమాట. ఇప్పుడు ఒక్కో స్టెప్ గురించి వివరంగా చూద్దాం. సరే, ఫస్ట్ స్టెప్ మ్యాచింగ్. యాప్లో కొన్ని అనామక క్యూరేటర్ల లిస్ట్ కనిపిస్తుంది. వాళ్ల ఐడీని చూసి వాళ్లు ఏ దేశానికి చెందినవారో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో అర్థం చేసుకోవచ్చు. ఆ లిస్ట్లో ఆల్రెడీ ఎంతమంది యూజర్లు వాళ్లతో మ్యాచ్ అయ్యారో కూడా కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున ఎవరన్నా సెలెక్ట్ చేసినా వరీ లేదు, క్యాన్సిల్ చేసి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ క్యూరేటర్ని సెలెక్ట్ చేశాక వాళ్లు మన అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడే అసలు విషయముంది. క్యూరేటర్ మీ అప్లికేషన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఒక టైమర్ స్టార్ట్ అవుతుంది, ఒక కౌంట్డౌన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కౌంట్డౌన్ జస్ట్ 24 గంటలు. అవును, కరెక్టే విన్నారు. క్యూరేటర్ మీ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేశాక డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి ఉండే టైం కేవలం 24 గంటలు మాత్రమే. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ 24 గంటల్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేకపోతే ఏమవుతుంది? భయపడాల్సిన పనేం లేదు. సింపుల్గా ప్రాసెస్ క్యాన్సిల్ అవుతుంది, అంతే. మళ్ళీ మొదటి స్టెప్ అంటే మ్యాచింగ్ దగ్గర్నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అంతేకాని పర్మనెంట్గా ఫెయిల్ అయినట్టు కాదు. ఇప్పుడు మనం ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన పార్ట్కొచ్చాం. అదే ఫోటోలు సబ్మిట్ చేయడం. మొత్తం 3 రకాల ఫోటోలు కావాలి. అవి ఎలా ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ఐడి డాక్యుమెంట్ ఫోటో. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డ్, వీటిలో ఏదైనా పర్లేదు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆ ఐడి కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో, బ్యాక్ సైడ్ ఫోటో రెండూ చాలా క్లియర్గా తీసి అప్లోడ్ చేయాలి. రెండో ఫోటో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక పోర్ట్రేట్ ఫోటో, అంటే మన తల నుంచి నడుం వరకు కనిపించాలి. ఇందులో ఏం చేయాలంటే ఒక చేతిలో ఐడి కార్డ్ ఫ్రంట్ సైడ్ కనిపించేలా పట్టుకోవాలి, మరో చేతిలో ఒక తెల్ల కాగితం మీద ఇంటర్లింక్ అని రాసి దాని కింద ఆ రోజు డేట్ వేసి పట్టుకోవాలి. ఈ ఫోటో ఎందుకంటే ఆ ఐడి మీదేనని, ఈ ఫోటో ఇప్పుడే తీశారని కన్ఫర్మ్ చేసుకోవడానికన్నమాట. ఇక మూడోది చివరి ఫోటో. ఇది కూడా పోర్ట్రేట్ ఫోటోనే. ఇందులో మీ ఫోన్ని చేతిలో పట్టుకుని ఇంటర్లింక్ యాప్ హోమ్ స్క్రీన్ కనిపించేలా చూపించాలి. ముఖ్యంగా ILTG బ్యాలెన్స్ క్లియర్గా కనపడాలి. ఫేక్ అకౌంట్స్, బాట్స్ లాంటివి ఆపడానికే ఈ స్టెప్ పెట్టారు. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ 3 ఫోటోలను యాప్లో లైవ్గా తీయరు. ముందే ఫోన్ కెమెరాతో తీసి సేవ్ చేసుకుని ఆ తర్వాత యాప్లో అప్లోడ్ చేయాలి. సో ముందుగానే రెడీగా ఉంచుకోవడం మంచిది. సరే, డాక్యుమెంట్స్, ఫోటోలన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కేశారు. ఆ తర్వాతేంటి? మన అప్లికేషన్ ఏమవుతుంది? దాని రిజల్ట్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆ చివరి దశ గురించి మాట్లాడుకుందాం. క్యూరేటర్ అంతా చెక్ చేశాక 2 రకాల రిజల్ట్స్ రావచ్చు. ఒకటి పాస్, రెండోది ఫెయిల్. పాస్ అని వస్తే కంగ్రాట్స్,
మీ కేవైసీ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టే. ఒకవేళ ఫెయిల్ అని వస్తే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే మళ్లీ మొదట్నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో చూశారు కదా, ఈ గైడ్తో కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి కావలసిన ప్రతి సమాచారం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ టిప్స్ ఫాలో అయి కాన్ఫిడెంట్గా వెరిఫికేషన్ని పూర్తి చేయండి. ఆల్ ది బెస్ట్.